హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కంప్లీట్ బుల్లిష్ స్టాక్స్ అనమాట. 10-15% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అది డిస్కస్ చేసే ముందు మనం లాస్ట్ వీక్ ఏదైతే వీడియో చేసామో స్టాక్స్ ఫర్ దిస్ వీక్ అని లాస్ట్ వీక్లో వీడియో చేసాం. సో ఆ వీడియోలో డిస్కస్ చేసిన స్టాక్స్ మనకి ఏ విధంగా పర్ఫామ్ చేసే లాస్ట్ 1 వీక్లో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ వారం స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. మనం మార్కెట్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి డిస్కస్ చేసాం గైస్. ఆల్మోస్ట్ ఇది 147 ఆ రేంజెస్లో ఉన్నప్పుడు 140 నుంచి 145 లెవెల్స్ మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో మనం ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ 140 నుంచి 145 రీజన్ నుంచి ఆల్మోస్ట్ ఇది 165 రీజన్ అంటే అరౌండ్గా 25 పాయింట్స్ అనేది పెరిగిందనమాట. ఆల్మోస్ట్ 20%, 15-20% రిటర్న్స్ లాస్ట్ 1 వీక్లో ఇచ్చిందనమాట. సో ఫస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ స్టాక్ వచ్చేసరికి జీపీల్ గురించి డిస్కస్ చేసాం గైస్. సో వెయిట్ చేసి 500 నుంచి 520 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయండి. సో 550 మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. బట్ ఈ స్టాక్ మనకి ప్రస్తుతం సైడ్ వేసే ట్రేడ్ అవుతుంది. ఆ 500 నుంచి 520 రీజన్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక పెరిగే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి జీపీఎల్ లాస్ట్ వీక్లో డిస్కస్ చేసిన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. జీనస్ పవర్ గురించి ఆల్మోస్ట్ 120 నుంచి 125 రీజన్లో ఈ స్టాక్ని బై చేయొచ్చు. చాలా మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. సో జీనస్ పవర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 120 నుంచి 125 రీజన్ నుంచి ఆల్మోస్ట్ ఇది 175-50 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. మోర్ దెన్ 50 అంటే 40 నుంచి 50% రిటర్న్స్ అనేది ఈ స్టాక్ లాస్ట్ 1 వీక్లో ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇది కూడా 120 నుంచి 125 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకొని చెప్పుకున్నాం అనమాట. 120 నుంచి 125 రీజన్ నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ 140 రీజన్ దాకా అంటే అరౌండ్గా 12% రిటర్న్స్ అరౌండ్గా ఇచ్చిందనమాట లాస్ట్ 1 వీక్లో. అలాగే లాస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే కనుక జేబిఎం ఆటో గురించి డిస్కస్ చేసాం అనమాట. ఫిఫ్త్ స్టాక్. సో ఈ స్టాక్ని మనం 1300 రీజన్స్కి అరౌండ్గా బై చేసుకోమని చెప్పుకున్నాం. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టాక్ 1500 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. అంటే లాస్ట్ వీడియో ఏదైతే ప్రీవియస్ వీక్లో చెప్పుకున్న స్టాక్స్లో ఆల్మోస్ట్ 5 స్టాక్స్లో 4 స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ అరౌండ్గా 20% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చింది. జీపీఎల్ కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయింది. 510 నుంచి 520 మధ్యలో బై చేయమనం ఆ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. జీనస్ పవర్ ఆల్మోస్ట్ 40 నుంచి 50% రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అరౌండ్గా 10-12% రిటర్న్స్ ఇచ్చింది. జేబిఎం ఆటో ఆల్మోస్ట్ 1300 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా లాస్ట్ వీక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో 300 పాయింట్స్ అరౌండ్గా ప్రాఫిట్ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ 20-25% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చిందనమాట. లాస్ట్ వీక్ వీడియోలో చెప్పుకున్న స్టాక్స్ అనమాట ఇవి. సో అలాగే ఈ వారం మనకి ఏ స్టాక్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట లాస్ట్ 5 డేస్ బట్టి. పిఎస్యు బ్యాంక్స్లో కొన్ని స్పెషల్ బ్యాంక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. సో ఇది మనకు అబ్జర్వ్ చేస్తే కనుక 185 రూపీస్ దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం మనకి 200 ఏదైతే మేజర్ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో ఆ రీజన్ అనేది బ్రేక్ అయిందనమాట. సో ఒకవేళ మండే కనుక 200+ సస్టైన్ అయితే కనుక 200 నుంచి 205 ఈ రీజన్ పైన కానీ ఈ రీజన్లో కానీ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 220 అంటే అరౌండ్గా సో 5-6% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 230 స్లోగా మూవ్ అయ్యే స్టాక్, హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో 180 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 180 బిలో అంటే అరౌండ్గా సో 10% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఈ రీజన్లో మనం బై చేసుకోవచ్చు. 220-230 ఒకవేళ ఏమైనా షార్ప్ ర్యాలీ ఇస్తే అప్ టు 250 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ హెవీ ర్యాలీస్ అనేవి బ్యాంకింగ్ స్టాక్స్లో స్లోగా ఉంటుంది. సో మూమెంటం అనేది సో మినిమం టు మినిమం 230 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి అయాన్ ఎక్స్చేంజ్ అనమాట. అయాన్ ఎక్స్చేంజ్లో చాలా మంచి రివర్సల్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయిందనమాట. సో కంప్లీట్గా ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. మండే రోజు కనుక సస్టైన్ అయితే కనుక సో మండే రోజు కనుక ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అయితే ఆల్మోస్ట్ 470 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం మనం 500 సో 30 పాయింట్స్ అరౌండ్గా. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 530-550 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి సో ఒకవేళ 470 పైన సస్టైన్ అయితే మనం బై చేయడం బెటర్. సో 430 బిలో స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేసుకోండి. 430 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 500-530-550 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి సెకండ్ స్టాక్ అయాన్ ఎక్స్చేంజ్ గురించి. అలాగే థర్డ్ స్టాక్ కూడా బ్యాంకింగ్ స్టాక్ అనమాట. సో కెనరా బ్యాంక్, ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ అనేది లాస్ట్
లాస్ట్ 4-5 డేస్గా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా ప్రస్తుతం మనకి 333 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మండే రోజు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఒకవేళ పడిపోతుంటే కనుక బ్యాంకింగ్ స్టాక్స్ టచ్ చేయడం కొంత రిస్క్ అనమాట. ఒకవేళ మార్కెట్ కొంత పాజిటివ్గా ఉన్నట్టయితే కనుక 325 పైన సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం ఈ స్టాక్ 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్గా 330 340 లెవెల్స్ దగ్గరించి పడింది. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి. 325 పైన సస్టైన్ అయితే కనుక మినిమం 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 380 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 295 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ గైస్, కెనరా బ్యాంక్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి జీల్ అనమాట. సో జీల్లో లాస్ట్ ఫ్రైడే రోజు అంతకు ముందు రోజు కొంత రివర్సల్ అనేది వచ్చింది. చాలామంది అడుగుతున్నారు జీల్ షేర్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో మెర్జర్ ఉంది, సో కొంచెం సోనీ వీళ్ళది కొంచెం న్యూస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. అబ్జర్వ్ చేయండి, మండే కంప్లీట్గా అబ్జర్వ్ చేసి 200 పైన సస్టైన్ అయితే అప్పుడు ట్యూస్డే రోజు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మండే రోజు ఒకవేళ పడిపోయి 200 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ అనేది చేయండి గైస్. సో ఒక్కరోజు షార్ప్ ర్యాలీ మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మండే రోజు అబ్జర్వ్ చేసి కొంత పాజిటివ్ మూమెంట్ ఉంటే సో మండే రోజు ఆఫ్టర్నూన్ 3 PM తర్వాత కానీ లేదా ట్యూస్డే రోజు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 220 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 235 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. స్టాప్ లాస్ వచ్చేసరికి 180 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి గైస్. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట జీల్. సో 200 అబోవ్ సస్టైన్ అయితే కనుక మండే రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మ్యాక్స్ ఇండియా ఫ్రెండ్స్. సో మ్యాక్స్ వచ్చేసరికి ఈ స్టాక్ కూడా కొంత అప్ ట్రెండ్లో కనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా అప్ ట్రెండ్లో కనిపిస్తుంది, కొంత బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొన్న ఫ్రైడే రోజు ఏదైతే షార్ప్ ర్యాలీ ఇచ్చింది అనమాట, 140కి అరౌండ్గా క్లోజ్ అయింది. ఒకవేళ మండే రోజు కనుక 130 నుంచి 135 రీజన్లో సో దొరికితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం 150 160 180 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత షార్ప్ మూమెంటం ఇచ్చింది, కొంత సైడ్ వేస్ నడిచినా సరే ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా సరే మనకి అప్ టు 180 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 118 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 1 to 2 వీక్స్ దాకా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక కొంత పాజిటివ్గా ఉన్నా లేదా ఈ లెవెల్ పైన కానీ ఈ రేంజ్లో కనుక సస్టైన్ అయితే కనుక సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 150 సో 160 180 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఈ వీక్ కోసం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ స్టాక్, సెకండ్ వన్ వచ్చేసరికి అయాన్ ఎక్స్చేంజ్, థర్డ్ వన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, ఫోర్త్ వన్ వచ్చేసరికి జీల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మ్యాక్స్ ఇన్ డిఫరెన్స్. సో ఇవన్నమాట స్టాక్స్. ఈ స్టాక్స్లో మనం ఏదైతే అనాలిసిస్ చేసామో సో దాని ప్రకారంగా మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాసెస్ మన రిస్క్ లెవెల్ బట్టి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. 5 to 8% స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా ముందుగానే మేము కళ్యాణ్ జ్యువెలర్స్ ముందుగానే ఈ స్టాక్లో తీసుకున్నాం అన్నమాట. ఇటు జేఎంబీ ఆటో కూడా మేము షార్ట్ టర్మ్కి ఎప్పుడో తీసుకున్నాం. సో జీనస్ పవర్ కూడా మేము 4-5 డేస్ సో ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేశాను అనమాట. సో ఈ స్టాక్స్ ప్రియర్గా ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్లో మేము ఏదైతే సో ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేశాను అనమాట. సో అటువంటి కాల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అలాగే విత్ టార్గెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి గైస్. సో ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.